ఇక షాద్ నగర్ కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఇటు షాద్ నగర్ లో ప్రస్తుతం హైటెన్షన్ నెలకొంది. మెయిన్ రోడ్ విస్తరణ కోసం ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతల మధ్య కంటిన్యూ అవుతోంది. కొన్ని చోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొస్తుంటే మరికొన్ని చోట్ల మాత్రం ముందస్తు నోటీసులు ఏవీ లేవు అంటూ అధికారులతో గొడవకు దిగుతున్నారు అక్కడున్న ప్రజలు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర 10 ఏళ్లుగా చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతున్న ఓ పేద మహిళ తన బండిని తొలగిస్తే పూట గడవదని, కుటుంబం రోడ్డున పడుతుందని జేసీబీకి అడ్డంగా బైఠాయించి కన్నీరు మున్నీరు కావడం అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది. చివరకు మానవతా దృక్పథంతో స్పందించిన అధికారులు ఆమెను ఓదార్చి స్వయంగా ఖాళీ చేసేందుకు రేపటి వరకు టైం ఇచ్చారు. డెవలప్మెంట్ కావాల్సిందే, కానీ పొట్టకూటి కోసం బతికే పేదల బతుకు చిత్రం మారేది మాత్రం ఎప్పటికీ బిగ్ క్వశ్చన్ మార్కే. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఏంటి సుజాత, అంటే ఆక్రమణలకు సంబంధించి అక్కడున్న షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు జారీ చేశారు అధికారులు, వాళ్ళు ఏం చెప్తున్నారు? అధికారులు కొంతమందికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్నటువంటి షాపుల వాళ్ళకి మరికొంతమందికి నోటీసు ఇవ్వలేదు అని చెప్తున్నారు. కానీ మానవతా దృక్పథంతో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ షాపులు తొలగించినా సరే వాళ్ళకి మరొక ప్లేస్ని చూపించాలి. ఎందుకంటే జీవనోపాధి కలిగేది ఆ షాపుల నుంచే కాబట్టి వాళ్ళు పూట గడవాలి అని అంటే ఆ షాప్ మీదే ఆధారపడి ఉంటారు. ఈరోజు ఒక మహిళ నా షాప్ని తొలగించొద్దు అని చెప్పేసి జేసీబీకి అడ్డుపడ్డది అని అంటే తన కుటుంబం మొత్తము ఆ షాప్ మీదే ఆధారపడి ఉంది. రోడ్డు విస్తరణ చేయాలి, ఖచ్చితంగా దానికి ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు విస్తరణ చేయాలి అనుకున్నా సరే చేయలేకపోయారు. ఇప్పుడు 100 ఫీట్ రోడ్ అంటే ఇరువైపులా 50 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేయాలి. 30 ఫీట్ల రోడ్డు ఉంది, ఇంకొక 20 ఫీట్లు పెంచి ఒక 10 ఫీట్లు వచ్చేసి ఫుట్పాత్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కాబట్టి అక్కడ తొలగించేటువంటి వాళ్ళకి ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు మరొక ప్రాంతంలో షాపుల్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రాంతాలని చూస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ షాపులు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. బిగ్ టీవీ కూడా అదే చెప్పదలుచుకుంది. ఎందుకంటే ఎవరికైనా సరే జీవనోపాధి కోల్పోతే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది అనేది ఆ పెయిన్ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అధికారులకి ఒక్కటే చెప్తున్నాము, వాళ్ళకి ఎక్కడైనా సరే మరొక ప్రాంతాన్ని చూపించి జీవనోపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ సుజాత.